పాములు. పాములంటే భయపడిన వారు ఎవరు ఉంటారు? సాధారణంగా మనకు రెగ్యులర్గా కనిపించే 4-5 అడుగుల పాములను చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది భారీ కొండ చిలువనో లేదా అనుకోకుండా పామును చూస్తే ఇంకేమైనా ఉందా? మరి అలాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద పాముని చూస్తే ఇంకేమైనా ఉందా? ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఈ పాము సంబంధించిన వివరాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం. భారత్లో లభించే పురాతన ఆనవాళ్లు మానవాళిని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వాటిలో ఏదో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది. గతంలో డైనోసార్ అవశేషాలు దొరకటం లాంటి వాటివి ఒకటి. ఇప్పుడు పాముల్లో రాక్షసుడిగా భావిస్తున్న ఒక జీవ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ఇది శాస్త్రవేత్తలను సర్ప్రైజ్ చేస్తోంది. ఇక 2024లో గుజరాత్లో ఒక భారీ పాము జాతి ఆనవాళ్లు దొరికాయి. దీని పేరు వాసుకి ఇండికస్. ఈ డిస్కవరీ సైంటిస్టుల వరల్డ్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక అవశేషం మాత్రమే కాదు, మన గతం గురించి, పాముల ఎలివేషన్స్ గురించి చెప్పే కొత్త కథ. వాసుకి ఇండికస్ సైజ్ వింటే నోరెల్లబట్టాల్సిందే. దీని పొడవు 15 మీటర్లు, బస్సు కంటే పెద్దదన్నమాట. ఈ భారీ పాము ఫాజిల్స్ గుజరాత్లోని పనంద్రాలో 2004లో తొలిసారి బయటపడ్డాయి. కానీ దీన్ని కొత్త జాతిగా గుర్తించి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టింది మాత్రం 2024లోనే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీని వెయిట్ దాదాపు 1 టన్ను ఉండవచ్చునని అంచనా. ఇంత సైజులో ఆ రోజుల్లో దీనికి ఎదురే ఉండేది కాదు. దీని ఎముకలు చూస్తే దాని పవర్, వెయిట్, స్టైల్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ పాము 4.7 కోట్ల సంవత్సరాల క్రితం యుఎస్ఎన్ కాలంలో భారత గడ్డపై చలించింది. ఆ టైంలో ఇప్పటి ఇండియా సగటు టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ ఉండేదని నిపుణులు చెబుతున్నారు. పాములు భారీ సైజులో గ్రో అవ్వడానికి ఈ క్లైమేట్ పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. వాసుకి ఇండికస్ బహుశా నీటి ఒడ్డున చిత్తడి లాంటి ప్లేస్లో బతికి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ పైథాన్, అనుకొండలు ఎక్కడ ఉంటాయో ఆ వాతావరణం దీనికి సూట్ అయ్యేది. ఆ ఏరియాలో దొరికిన ప్లాస్టిక్స్ చూసే దీని డైట్లో చేపలు, తాబేళ్లు కూడా ఉండవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు. వాసుకి ఇండికస్ ఇలాంటి పాములు అంతరించిపోయిన పాముల ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయితే ఈ గ్రూప్లోని పాములు పెద్దగా ఉండేవి. విషయం లేకుండా కన్సిస్టెంట్ స్టైల్లో ఉండేవట. పాములు ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలా ప్రయాణించాయో ఈ కొత్త ఆవిష్కరణ తెలియజేస్తోంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం దీని ఎముకలు చూస్తే ఇది స్లో మూవింగ్ గా కనిపిస్తోంది. అంబుష్ టెక్నిక్ తో దాడి చేసి ఎరను ఊపిరాడకుండా చేసేదని అర్థమవుతుంది. ఇది ఆఫ్రికా లేదా యురేషియా నుంచి ఇండియాకు వచ్చి ఉండవచ్చునని రీసెర్చ్ సెంటర్లో తెలిపారు. అయితే ఈ పాము చాలా స్పెషల్ అని చెప్పడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. దీని సైజ్ 49 ఫీట్లు ఉంటుంది. ఇది టైటానోబోవా 42 ఫీట్ల కంటే పెద్దది. ఇది 47 మిలియన్ ఏళ్ల క్రితం ఇండియాలో బతికింది. అంటే ఇక్కడికి బయోడైవర్సిటీ గురించి కొత్త విషయాలు వెల్లడిస్తోంది. దీని నివాసం వెచ్చని, తడి ప్రాంతాల్లో ఉండేది. ఇది సర్పాల డిస్పర్సల్ థియేటర్కి బలం చేకూరుస్తోంది. హిందూ పురాణాల్లో వాసుకి అనే సర్పం గురించి వినే ఉంటాం. దాని పేరునే ఈ పాముకి పెట్టారు. ఈ వాసుకి ఇండికస్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. శాస్త్రవేత్తలు దీన్ని ఎకలాజికల్ రోల్, ఎవల్యూషనరీ ఇంపాక్ట్ గురించి డీప్గా స్టడీ చేస్తున్నారు. దీన్ని ప్లాసిస్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూట్కి టీమ్ స్టడీ చేసింది. దీని స్కెల్టల్ స్ట్రక్చర్ చూస్తే ఇది ఎలా మూవ్ అయ్యేది, ఏం తినేది అనే డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఇది ఆ రోజుల్లో టాప్ ప్రిడక్టర్గా ఉండవచ్చునని ఒక అంచనా. ఈ రీసెర్చ్ సర్పాల గురించి హిస్టరీలో ఇంకా సెర్చ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.